Start the recording. Okay. సో టేబుల్ క్రియేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ ఎందుకు క్రియేట్ చేయాలి? టేబుల్ అంటే ఏంటి అసలు? రైట్. టేబుల్ అంటే ఇప్పుడు మనం ఏదైనా క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు వితౌట్ టేబుల్స్, వితౌట్ రోస్, వితౌట్ కాలమ్స్ మనం గనుక ఒక టేబుల్‌ని డ్రా చేస్తే అది పర్ఫెక్ట్‌గా అనిపించదు. ఒక వైట్ పేజ్‌లో రాసినట్టు ఉంటది. సో, మనకి కాలమ్స్ గానీ, రోస్ గానీ ఉంటే మనకి ఈజీగా అండర్‌స్టాండింగ్‌గా ఉంటది. సో, ఫర్ దిస్ రీజన్ వి విల్ యూజ్ ఇన్సర్ట్ టేబుల్. టేబుల్ అనే ఆప్షన్ మనం యూజ్ చేస్తాం. టేబుల్ క్రియేషన్ ఇన్ ఎంఎస్ వర్డ్ అన్నాడు. ఎంఎస్ వర్డ్‌లో టేబుల్ క్రియేషన్‌కి 5 డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. రైట్. సో, మనం ఏం ఫాలో అవ్వాలనేది మన పైన డిపెండ్ అయి ఉంటది. కానీ ది బెస్ట్ వే ఏంటో కూడా చెప్తాను నేను. ఇన్సర్ట్‌లోకి వెళ్ళిన తర్వాత టేబుల్ డిజైన్‌లోకి వెళ్తే ఫస్ట్ మీకు ఈ ఆప్షన్ ఇస్తుంది. సో, మీరు ఎన్ని సెల్స్ సెలెక్ట్ చేస్తే అంత టేబుల్ క్రియేట్ అవుతుంది. సో, మాక్సిమం ఇక్కడ ఎంతుంది అంటే 10 కాలమ్స్, 8 రోస్ వరకే ఉంది. 10 కాలమ్స్, 8 రోస్ వరకే ఉంది. ఇంక అంతకు మించిన టేబుల్ కావాలంటే ఈ ఫస్ట్ ఆప్షన్‌తోని కుదరదు. సో, ఇఫ్ ఐ వాంట్ ఓన్లీ 5/5 టేబుల్ ఆర్ 10/8 టేబుల్ ఐ కెన్ యూజ్ దిస్ పర్టిక్యులర్ థింగ్. రైట్. సో, అంతకు మించి కావాలంటే ఈ ఆప్షన్ పనిచేయదు ఆబ్వియస్‌లీ. సో, ఐ విల్ నాట్ యూజ్ దిస్. నేను ప్రిఫర్ చెయ్యను. నాట్ యూజ్ అంటే ప్రిఫర్ చెయ్యను. రైట్. దాని తర్వాత ఇన్సర్ట్ టేబుల్ గురించి వద్దాం. దాని తర్వాత డ్రా టేబుల్ అని ఉంది. అంటే మనం ఓన్‌గా డ్రా చేసుకోవడం. డ్రా అనగానే ఒక పెన్సిల్ మార్క్ వచ్చింది. సో, నేను కాలమ్స్ కావాలంటే కాలమ్స్, రోస్ కావాలంటే రోస్ డ్రా చేసుకోవచ్చు. కానీ ఇలా చేయడం వల్ల మనకి ఈక్వల్‌గా వస్తుందా అంటే రాదు. రైట్. సో, మనకి చాలా కష్టంగా ఉంటుంది. ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలి, మనం చాలా డ్రా చేయాల్సి ఉంటది. అది ఈక్వల్ లెంగ్త్‌లో రావాలన్న రూల్ కూడా ఉండదు. కాబట్టి మాక్సిమం ఐ విల్ నాట్ యూజ్ దిస్ ఆల్సో. అండ్ ఎక్సెల్ స్ప్రెడ్‌షీట్. ఎక్సెల్‌లో ఉండేవే రోస్, కాలమ్స్ డైరెక్ట్‌గా ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఎక్సెల్ స్ప్రెడ్‌షీట్ పైన క్లిక్ చేయగానే యూ విల్ గెట్ సమ్ కాలమ్స్ అండ్ యూ విల్ గెట్ సమ్ రోస్. మరి ఇంతకు మించి కావాలంటే నేనేం చేయాలి? సో, ఈ టేబుల్‌ని ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఈ విధంగా డిక్రీజ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 3/3 టేబుల్ కావాలంటే ఐ నీడ్ టు చెక్. సో, ఇంత టైం వేస్ట్ చేయాల్సి ఉంటుంది. 3/3 రాలేదు. 3/2 వచ్చింది. మళ్ళీ ఇంక్రీజ్ చేశాను. సో, ఇలా చేయడం కూడా కష్టమైన పనే కాబట్టి ఐ విల్ నాట్ యూజ్ దిస్. యూజ్ చేయకూడదు అని కాదు. యూజ్ చేస్తే మనకి ప్రాబ్లమ్. అంటే లేట్ ఉంటది. కాబట్టి ఐ విల్ నాట్ యూజ్ దిస్. క్విక్ టేబుల్స్ ఆల్రెడీ డిజైన్స్ ఉన్నాయి కొన్ని టేబుల్స్ ఉన్నాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరేదైనా లిస్ట్ ఆహ్, కిరాణా షాప్‌లో లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నారనుకోండి. యూ కెన్ యూజ్ దిస్. ఇక్కడ ఐటెమ్ నేమ్ ప్లేస్‌లో బుక్స్ అని ఉన్నాయి. బుక్స్ తీసేసి సమ్ అదర్ ఐటెమ్ నేమ్ రాసుకోవచ్చు. ఎన్ని కావాలో రాసుకోవచ్చు. సో, నాట్ అన్ ఇష్యూ. కానీ మీరు అప్పుడప్పుడు ఇది మర్చిపోయి బుక్స్ అని తీయడం మర్చిపోయి సమ్ అదర్ ఏదో పెట్టేసారనుకోండి. అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక డేటా ఉంటుంది గాబట్టి, ఆ డేటాని తీసేసి మనం రాయాలి. ఒక్కోసారి మనం మిస్టేక్ చేస్తే ఆ డేటా అలాగే ఉండిపోతది. కాబట్టి ఈ డిఫాల్ట్ టేబుల్స్ కూడా నేనెక్కువ యూజ్ చేయను. ఎనీవేస్ అయిపోయినాయి. సో, ఇక్కడ 10/8 టేబుల్ అనే ఒక ఆప్షన్ అండ్ డ్రా టేబుల్, ఎక్సెల్ స్ప్రెడ్‌షీట్, క్విక్ టేబుల్స్ ఇవేవి నాకు అంత యూజ్ అనిపియలేదు. రైట్. నాకు యూజ్ అనిపించింది ఏంటి అంటే ఇన్సర్ట్ టేబుల్ కమాండ్. ఎప్పుడైతే మీరు ఇన్సర్ట్ టేబుల్ కమాండ్ మీద క్లిక్ చేస్తారో యూ విల్ గెట్ ఎ డైలాగ్ బాక్స్. ఇందులో మీకెన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలి అని అడుగుతుంది. ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ 10 కాలమ్స్ అండ్ ఐ వాంట్ 20 రోస్. యూ కెన్ యూజ్ నంబర్ ఆఫ్ కాలమ్స్ 10, నంబర్ ఆఫ్ రోస్ 20. వచ్చేసినాయా లేదా? రైట్. సో, ఈ విధంగా మనం టేబుల్‌ని ఈజీగా ఇన్సర్ట్ చేసే విధానం ఏంటి అంటే ఇన్సర్ట్ టేబుల్ కమాండ్. మరి మాక్సిమం నంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఎంటర్ చేయొచ్చు? ఒక 1000 ఎంటర్ చేయొచ్చా మనం కాలమ్స్ ఒక పేజ్‌లో? ఈస్ ఇట్ పాసిబుల్? రైట్. 100 ఎంటర్ చేయొచ్చా? ఒక పేజ్‌లో 100 కాలమ్స్ పడతాయా నార్మల్‌గా ఏ4 సైజ్ పేపర్‌లో? ఇట్స్ నాట్ పాసిబుల్. రైట్. అందుకే వర్డ్‌లో కూడా ఒక లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో, 63 కాలమ్స్ అంటే యూ విల్ గెట్. బట్ ఇఫ్ యూ టైప్ 64 కాలమ్స్ ఎంటర్ చేయగానే ఇట్ విల్ త్రో యూ ఎన్ ఎర్రర్. సో, కాలమ్ నంబర్ షుడ్ బి ఇన్ బిట్వీన్ 1 అండ్ 63. అంతకు మించిన కాలమ్స్ రావు. రైట్. ఒక పేజ్‌లో 63 కాలమ్స్ కంటే ఎక్కువ పట్టవు అని చెప్తుంది. రైట్. సో, నేను మాక్సిమం నంబర్ 63 అని అర్థమైపోయింది నాకిక్కడ. మరి ఎన్ని రోస్ మాక్సిమం నంబర్స్ ఉంటాయి?
రోస్ ఎన్ని ఇవ్వచ్చు అంటే ఎన్ నెంబర్ ఇవ్వచ్చు. ఎందుకంటే రోస్ అనేవి ఒక పేజ్ తర్వాత ఇంకో పేజ్లోకి వెళ్ళిపోతాయి, నాట్ అన్ ఇష్యూ. కాలమ్స్ మాత్రం, కాలమ్స్ అంటే వర్టికల్ లైన్స్, అవి మాత్రం ఒక పేజ్లో లిమిటెడ్ ఉంటాయి. బట్ దాన్ని రైట్ సైడ్ మనం ఎక్స్టెండ్ చేయలేం కదా పేజ్ని. కాబట్టి కాలమ్స్ అయితే ఫిక్స్డ్, కానీ నెంబర్ ఆఫ్ రోస్ నాట్ ఫిక్స్డ్. ఎన్ నెంబర్ ఆఫ్ రోస్ యూ కెన్ ఎంటర్. మీరు 1000 ఎంటర్ చేస్తే 1000 అంటే 1000 లైన్స్ అనేవి నెక్స్ట్ పేజెస్లో అరేంజ్ అయిపోతాయి. రైట్, సింపుల్ థింగ్. నాకు బెస్ట్ మెథడ్ ఏమనిపించింది, ఇన్సర్ట్ టేబుల్ కమాండ్. అందులో ఎందుకంటే నాకు ఎన్ని కాలమ్స్ కావాలో ఎంటర్ చేసేసి, ఎన్ని రోస్ కావాలో ఎంటర్ చేసేస్తే ఆటోమేటిక్గా నాకు టేబుల్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ ఆటో ఫిట్ బిహేవియర్ అని ఉంది కదా, దీని గురించి మనం నెక్స్ట్ ఇప్పుడు ఈ సెషన్లోనే తెలుసుకుందాం. నాట్ హియర్, వేరే దగ్గర ఉంటాయి ఆప్షన్స్, అవి తెలుసుకుందాం. నెంబర్ ఆఫ్ కాలమ్స్ 5, నెంబర్ ఆఫ్ రోస్ 5. క్లిక్ ఆన్ ఓకే. ఎప్పుడైతే మీరు టేబుల్ క్రియేట్ చేశారో వ్యూ తర్వాత 2 కొత్త ట్యాబ్స్ రావడం జరిగింది. ఒకటి డిజైన్, ఇంకొకటి లేఅవుట్. డిజైన్, లేఅవుట్, డిజైన్, లేఅవుట్. రైట్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూసే ఆప్షన్స్ అన్నీ ఇందులో నుంచే ఉంటాయి అన్నమాట. డిజైన్ అండ్ లేఅవుట్ ఇప్పుడు కనబడుతుందా? వ్యూ తర్వాత డిజైన్ లేఅవుట్ కనబడుతుందా? ఎందుకు కనబడట్లేదంటే మన కర్సర్ టేబుల్ తర్వాత వచ్చేసింది. ఎప్పుడైతే నేను టేబుల్లో క్లిక్ చేస్తానో యూ విల్ గెట్ డిజైన్ అండ్ లేఅవుట్ ఆప్షన్స్. రైట్, బయట క్లిక్ చేసినప్పుడు అలా కనబడదు. ఓన్లీ టేబుల్ని సెలెక్ట్ చేస్తే మాత్రమే డిజైన్ అండ్ లేఅవుట్ అనే ఆప్షన్స్ కనబడతాయి. రైట్, ఈ డిజైన్లో ఏం చేయొచ్చు మరి? టేబుల్ డిజైన్లో ఏం చేయొచ్చు? అంతకంటే ముందు మనం ఇక్కడ ఒకటి చూద్దాం. ఈ వీటిని కాలమ్స్ అంటాం. ఇదో కాలం, ఇదో కాలం, మొత్తం 5 కాలమ్స్ ఉన్నాయి. రోస్ ఎన్ని? ఇదొక రో, ఇదొక రో, ఇదొక రో. లైక్ దిస్ వీ హ్యావ్ రోస్. కాలమ్స్ వీటిని అంటాం, రోస్ వీటిని అంటాం. మరి ఏదైనా సెల్ సెలెక్ట్ చేయాలి అంటే ఆ సెల్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. రైట్, సో సెల్ అంటే ఇంటర్సెక్షన్ ఏరియా ఆఫ్ రో అండ్ కాలమ్ విల్ కాల్ ఇట్ ద సెల్. ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్, లైక్ దిస్. సో ఇన్ని సెల్స్ ఉంటాయి అన్నమాట. మరి రోని సెలెక్ట్ చేయాలంటే లెఫ్ట్ మార్జిన్లో క్లిక్ చేయండి. లెఫ్ట్ మార్జిన్లో క్లిక్ చేస్తున్నప్పుడు ఆ రో అనేది సెలెక్ట్ అవుతూ వెళ్తుంది. రైట్, అదే కాలం మార్జిన్లో అంటే టాప్ మార్జిన్లో క్లిక్ చేసినప్పుడు మనకు కాలం అనేది సెలెక్ట్ అవుతుంది. రైట్, టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేయాలి అంటే ఈ టేబుల్కి లెఫ్ట్ సైడ్లో ఒక మార్క్ వస్తుంది, 4 హెడెడ్ సింబల్ వస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి, టేబుల్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. రైట్, లెఫ్ట్ రో లెఫ్ట్ మార్జిన్లో క్లిక్ చేస్తే రో సెలెక్ట్ అవుతుంది. టాప్ మార్జిన్లో క్లిక్ చేస్తే ఏమవుతుంది, మనకి కాలమ్ సెలెక్ట్ అవుతుంది. టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేయాలంటే సింబల్ పైన క్లిక్ చేయండి, దెన్ యూ విల్ గెట్ లైక్ దిస్. ఓకే, ఇది సెలెక్షన్. రైట్, ఇప్పుడు డిజైన్లోకి వెళ్దాం. మరి టేబుల్ ఇంత సింపుల్గా ఒక బ్లాక్ బార్డర్స్ వచ్చేసి ఈ విధంగా సింపుల్గా ఉంది. లేదు నాకు కొంచెం డిఫరెంట్గా కావాలి అన్నప్పుడు నేను డిజైన్లోకి వెళ్తాను. ఆ డిజైన్లోకి వెళ్ళే ముందు కొంత డేటా రాసుకుందాం మనం ఇక్కడ. రైట్, డేటా రాసేసుకున్నాను. ఇక్కడ మార్క్స్ కూడా ఎంటర్ చేసుకున్నాను. రైట్, ఇప్పుడు ఈ టేబుల్ మొత్తానికి నాకు డిజైన్ కావాలి. సో మీ టేబుల్ ఎక్కడ క్లిక్ చేసినా పర్లేదు, టేబుల్ని సెలెక్ట్ చేసినా పర్లేదు, డిజైన్ ట్యాబ్లోకి వెళ్ళండి. డిజైన్ ట్యాబ్లో ఇక్కడ మీకు ఏం కనబడుతున్నాయి? టేబుల్ స్టైల్స్ కనబడుతున్నాయి. డ్రాప్ డౌన్ యూజ్ చేయండి. మీకు ఎలాంటి టేబుల్ కావాలి, ఎలాంటి స్టైల్ కావాలో అలాంటి స్టైల్ సెలెక్ట్ చేయండి. ఐ వాంట్ లైక్ దిస్. కానీ ఇలా ఇవ్వడం వల్ల ఫస్ట్ రో హైలైట్ అయింది, ఫస్ట్ కాలం కూడా హైలైట్ అయింది, నేమ్స్ హైలైట్ అయింది. మరి టోటల్ మార్క్స్ హైలైట్ అయినాయా? కాలేదు. అది కూడా కావాలనుకోండి, మళ్ళీ డిజైన్లోకి వెళ్ళండి. రైట్, లాస్ట్ కాలం హైలైట్ అయింది ఏదైనా ఉంటే చూడండి, ఇందులో ఉందా? లేదు. ఎక్కడైనా లాస్ట్ కాలం హైలైట్ అయిన విషయం ఉందా ఇందులో? ఎక్కడైనా ఏ టేబుల్ డిజైన్లో ఉందా? లేదు. మరి ఎందుకు లేదు అంటే కనుక ఈ టేబుల్ స్టైల్స్కి లెఫ్ట్ సైడ్లో మనం చూసినట్టయితే టేబుల్ స్టైల్ ఆప్షన్స్ అని కనబడుతున్నాయి. ఏం కనబడుతున్నాయి? టేబుల్ స్టైల్ ఆప్షన్స్ అని కనబడుతున్నాయి.
ఇక్కడ హెడర్ రో సెలెక్ట్ చేసింది కాబట్టి టాప్ రో హైలైట్ అయ్యింది. ఫస్ట్ కాలమ్ సెలెక్ట్ చేసింది కాబట్టి ఫస్ట్ కాలమ్ హైలైట్ అయ్యింది. రైట్. ఇప్పుడు నేను హెడర్ రో తీసేసాను అనుకోండి, ఫస్ట్ రో హైలైట్ అయిందా ఇప్పుడు? లేదు. ఫస్ట్ కాలమ్ కూడా తీసేసాను అనుకోండి, కాలమ్ హైలైట్ అయిందా? లేదు. హెడర్ రో కావాలంటే హెడర్ రో, ఫస్ట్ కాలమ్ కావాలంటే ఫస్ట్ కాలమ్. ఇంకొకటి ఏం కావాలి నాకు? టోటల్ అనేది కూడా హైలైట్ అవ్వాలి కాబట్టి లాస్ట్ కాలమ్. నా ఇక్కడ డిజైన్స్ చూడండి మారిపోయినాయి. ఇప్పుడు అన్ని డిజైన్స్లో లాస్ట్ కాలమ్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది. అయిందా లేదా? రైట్. సో హెడర్ రో, ఫస్ట్ కాలమ్, లాస్ట్ కాలమ్ మీకు ఏది కావాలంటే అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంకొక రో ఉంది, ఇక్కడ సుమన్ తర్వాత ఇంకొక రో ఉంది, అందులో కూడా టోటల్ అని ఉంది అనుకోండి, అప్పుడు లాస్ట్ రో కూడా హైలైట్ అవ్వాలి కదా. సో టోటల్ రో కూడా హైలైట్ చేయండి అంటున్నాను, లైక్ దిస్. సో మన అవసరాన్ని బట్టి వీటిని మనం చేంజ్ చేస్తాం. నార్మల్గా హెడర్ రో, ఫస్ట్ కాలమ్ అనేది ఉంటాయి. రైట్. బ్రాండెడ్ రోస్ అంటే ఒక రో తర్వాత ఇంకొక రో హైలైట్ అవ్వడం. అయిందా లేదా? ఒక రో తర్వాత ఇంకో రో హైలైట్ అయింది. బ్రాండెడ్ కాలమ్స్ అంటే ఒక కాలమ్ తర్వాత ఇంకో కాలమ్ హైలైట్ అయింది. రైట్. హెడర్ రో, ఫస్ట్ కాలమ్, టోటల్ రో, లాస్ట్ కాలమ్, బ్రాండెడ్ రోస్, బ్రాండెడ్ కాలమ్స్. సో లైక్ దిస్ యూ విల్ గెట్ ఇట్లా చేస్తే. రైట్. సో మనకి ఏది అవసరమో అవి మాత్రమే పెట్టుకుంటాం ఇక్కడ మనం. ఇది సింపుల్ టేబుల్ స్టైల్ని సెలెక్ట్ చేసేసి ఇక్కడ నుంచి మాడిఫై చేసుకునే విధానం. రైట్. ఇవి డిఫాల్ట్ స్టైల్స్. లేదు సార్ నేను నార్మల్ ప్లెయిన్ టేబుల్ కావాలంటే మళ్ళీ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి ప్లెయిన్ టేబుల్కి వెళ్ళిపోయాను. ఇక్కడ ఉన్న స్టైల్స్ నాకు ఏం నచ్చలేదు, నాకు ఏదొద్దు. ఈవెన్ దో ఇక్కడ మోడిఫికేషన్ చేసిన తర్వాత కూడా ఈ స్టైల్స్ నచ్చలేదు. నా ఓన్గా నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు టేబుల్ని సెలెక్ట్ చేశాను. నాకు ఈ అవుట్లైన్ లైన్ ఏదైతే ఉందో, బ్లాక్ లైన్ ఉంది కదా, ప్రతి సెల్కి సపరేటర్ లాగా బ్లాక్ లైన్ ఉంది కదా, ఆ లైన్ థిక్నెస్ చాలా తక్కువ అనిపించింది. అసలు ఆ లైనే వద్దు నాకు, డాటెడ్ లైన్ కావాలి. అంటే లైన్ చేంజ్ చేయాలి, డాటెడ్ లైన్స్ కింద రావాలి నాకు. అప్పుడు అంటే మనం మాన్యువల్గా చేసుకోవడం కోసం డ్రా బార్డర్స్ అనే గ్రూప్ ఉంది కదా, ఇందులోకి వెళ్ళండి. ఇక్కడ లైన్ స్టైల్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఎలాంటి డాటెడ్ లైన్ కావాలి, లేదంటే ఎలాంటి లైన్స్ కావాలి, ఇందులో నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐ విల్ సెలెక్ట్ దిస్ పర్టిక్యులర్ లైన్. ఈ లైన్ కావాలి, కానీ ఎంత థిక్నెస్ ఉండాలి? 1/2 పాయింట్ అని ఉంది ఇక్కడ. సో ఐ విల్ సెలెక్ట్ ఇట్ యాజ్ 6 పాయింట్స్. లైన్ని సెలెక్ట్ చేశాను, దానికి ఎంత విడ్త్ ఇచ్చాను? 6 పాయింట్ విడ్త్ని ఇచ్చాను. ఇచ్చేసిన తర్వాత మరి ఇక్కడ వచ్చిందా అంటే రాలేదు, మీకు ఒక పెన్ ఇచ్చాడు. రైట్. నేను ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ అడ్జస్ట్ అవుతుంది. అట్లా కాదు, నాకు మొత్తం టేబుల్కి రావాలి అని అనిపిస్తే కనుక మీరు ఏం చేయాలంటే టేబుల్ని సెలెక్ట్ చేయాలి. వీటిని సెలెక్ట్ చేసిన తర్వాత టేబుల్ని సెలెక్ట్ చేయాలి. బార్డర్ సెక్షన్లోకి వెళ్ళి ఆల్ బార్డర్స్ అనండి. ఆటోమేటిక్గా మారిపోయిందా లేదా? ఇలా పెట్టుకోవడం వల్ల అసలు నాకు ఏం టేబుల్ కూడా క్లారిటీగా లేదు. కాబట్టి ఐ చేంజ్ ది లైన్స్, line format. I'll take 2 lines for example, and I'll take 3/4 point, and లైన్ కలర్ కూడా రెడ్ కలర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, సెలెక్టెడ్. ఇప్పుడు బార్డర్స్లోకి రండి, ఆల్ బార్డర్స్ అనండి. మారిపోయిందా లేదా? సింపుల్. అంటే ఇక్కడ ఉన్న స్టైల్స్ వద్దు, నేనే మాడిఫై చేసుకోవాలంటే ఐ కెన్ యూజ్ దిస్ పర్టికులర్ థింగ్. సో ఏ లైన్ కావాలి, ఎంత థిక్నెస్ ఉండాలి, ఏ కలర్తో ఉండాలి, అండ్ బార్డర్ సెక్షన్లోకి వచ్చి ఆల్ బార్డర్స్ అంటే ప్రతి బార్డర్కి ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. ఇది దీనికి సంబంధించింది. మళ్ళీ నార్మల్ కావాలంటే నార్మల్ అన్నాను, 1/2 పాయింట్ అన్నాను, ఆటోమేటిక్ అన్నాను, బార్డర్స్లోకి వచ్చాను, ఆల్ బార్డర్స్ అన్నాను. సింపుల్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్. సరే, అవుట్లైన్ డిజైన్ చేసుకోవడం ఇది. మరి టేబుల్ ఇన్సైడ్ ఏ కలర్ ఉంది అంటే, ఏ కలర్ ఉందమ్మా ఎవరైనా చెప్పగలుగుతారా? టేబుల్ ఇన్సైడ్ ఏ కలర్ ఉంది? సెల్స్ మధ్యలో ఏ కలర్ కనబడుతుంది? అరుణ్ బ్యాక్గ్రౌండ్, కిరణ్ బ్యాక్గ్రౌండ్. No color. Very good, very good. No color. There is no color. So if you want to add a color, select the table, go to shadings option. Go to shadings option, select the color whatever you want. అర్థమైందా? సో టేబుల్ అవుట్లైన్ డిజైన్ చేయాలంటేనేమో ఈ 3 ఆప్షన్స్ యూజ్ చేసి బార్డర్స్ యూజ్ చేస్తాం. ఇన్సైడ్ ఏదైనా కలర్ ఫిల్ చేయాలంటే యూ కెన్ గో టు షేడింగ్స్ ఆప్షన్. డన్, క్లియర్. అవసరం లేదు అనుకుంటే నో కలర్. ఎందుకు ఇది ఒక్కటే మారింది నో కలర్ అంటే, అది ఒక్కదాన్ని సెలెక్ట్ చేశారు మీరు. టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసేసి షేడింగ్స్లోకి వెళ్ళి నో కలర్ అంటే సరిపోతుంది. రైట్. ఇది టేబుల్ స్టైల్స్, ఇది టేబుల్ స్టైల్ ఆప్షన్స్, బార్డర్స్, షేడింగ్స్ అండ్
వీ కెన్ యూజ్ దీస్ ఆప్షన్స్ ఫర్ మాన్యువల్ థింగ్, రైట్. మరి ఇక్కడ డ్రా టేబుల్ అని కూడా ఇచ్చాడు. ఇందులో కూడా డ్రా టేబుల్ ఉండే కదా, ఇన్సెట్లో కూడా డ్రా టేబుల్ ఉండే కదా, మరి ఇక్కడ కూడా ఆప్షన్ ఎందుకు ఇచ్చాడు అంటే మనకు ఒక్క లైన్ ఏదైనా ఎక్స్ట్రా ఒక లైన్ కావాలనిపించింది, అప్పుడు మళ్ళీ డిజైన్లోకి వెళ్ళి చేయడం కంటే డ్రా టేబుల్లోకి వచ్చేస్తాను. సో ఇక్కడ ఈ విధంగా కావాలనిపించింది, ఆ విధంగా ఇచ్చేసాను, రైట్. ఎరేజ్ చేయాలి అనుకుంటున్నాను, ఎరేజర్ పైన క్లిక్ చేశాను. మీకు ఎక్కడెక్కడ ఎరేజ్ కావాలో అక్కడక్కడ క్లిక్ చేస్తూ వెళ్ళండి, ఎరేజ్ అయిపోతుంది. రైట్. సో ఈ విధంగా ఎరేజ్ అండ్ డ్రా టేబుల్ అనే ఆప్షన్స్ని మనం యూజ్ చేయవచ్చు. ఇది డిజైన్ ట్యాబ్కి సంబంధించింది. ఒక టేబుల్ని మన వ్యూ ప్రకారం కరెక్ట్గా డిజైన్ చేసుకోవడం కోసం యూజ్ చేసింది డిజైన్ ట్యాబ్. దాని తర్వాత ఇంకొక ట్యాబ్ ఉంది, అదేంటంటే లేఅవుట్. ఒక టేబుల్ ఇన్సర్ట్ చేసినప్పుడు మనకు డిజైన్ అండ్ లేఅవుట్ అనే 2 ట్యాబ్స్ రావడం జరుగుతుంది. ఈ 2 ట్యాబ్స్లో డిజైన్ గురించి చూసాం, లేఅవుట్ గురించి చూద్దాం. మరి ఈ లేఅవుట్లో ఏం చేయొచ్చు, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాథ్స్ అనే సబ్జెక్టు ముందు లెఫ్ట్ సైడ్లో తెలుగు అనే సబ్జెక్ట్ రాయడం మర్చిపోయి మొత్తం టేబుల్ డిజైన్ చేసేసాను, రైట్. ఇప్పుడు తెలుగు అనే సబ్జెక్ట్ కూడా నేను యాడ్ చేయాలి అంటే ఏం చేయాలి, నేను మళ్ళీ టేబుల్ డిలీట్ చేసి కొత్త టేబుల్ అయితే క్రియేట్ చేయలేం కదా. లెఫ్ట్ సైడ్ ఒక కాలం కావాలి అంటున్నా, అప్పుడు మీరు ఏం చేయాలి అంటే మ్యాథ్స్ అనే కాలంని కనుక సెలెక్ట్ చేసుకుని ఉంటే మ్యాథ్స్కి లెఫ్ట్ సైడ్ కావాలంటున్నారు కాబట్టి లేఅవుట్ అనే ట్యాబ్కి వెళ్ళండి. లేఅవుట్ అనే ట్యాబ్కి వెళ్ళిన తర్వాత ఇన్సర్ట్ లెఫ్ట్ అనే ఆప్షన్ కనబడుతుంది. మ్యాథ్స్కి లెఫ్ట్ సైడ్ కావాలంటున్నారు కాబట్టి ఇన్సర్ట్ లెఫ్ట్ అనండి, డన్. సో ఈ విధంగా తెలుగు అనేది రావడం జరిగింది. మరి తెలుగుకి రైట్ సైడ్ కావాలనిపించింది ఒక కాలం, ఇన్సర్ట్ రైట్ అనండి, హిందీ. సో మనం టేబుల్ అంతా డిజైన్ చేసిన తర్వాత కూడా మనం కాలమ్స్ని యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ కూడా చేసుకోవచ్చు. కానీ కాలమ్ని యాడ్ చేయాలంటే ఏం చేయాలి, మనకి 2 ఆప్షన్లు ఉంటాయి కాలం యాడ్ చేయడానికి, ఇన్సర్ట్ లెఫ్ట్, ఇన్సర్ట్ రైట్, ఇన్సర్ట్ లెఫ్ట్, ఇన్సర్ట్ రైట్, ఈ 2. సరే, వరుణ్ అండ్ కిరణ్ మధ్యలో సాయి అనే ఇంకో పర్సన్ ఉన్నాడు, వాడు కూడా యాడ్ కావాలి. ఇప్పుడు నా కర్సర్ ఎక్కడుంది, వరుణ్ దగ్గర ఉంది. సో వరుణ్కి పైన కిరణ్కి కింద కావాలి కాబట్టి వరుణ్ దగ్గర నేను కర్సర్ ప్లేస్ చేశాను కాబట్టి ఏమనాలి, సరే ఇన్సర్ట్ అబోవ్ అనాలి. సాయి అనే వ్యక్తి రావడం జరిగింది. ఈ సాయికి వరుణ్కి మధ్యలో ఇంకొక పర్సన్ ఉన్నాడు, కర్సర్ సాయి దగ్గర ఉంది. సో ఇప్పుడు నేను ఏమనాలి, ఇంకో రో కావాలంటే ఇన్సర్ట్ బిలో అంటాను, రైట్. సో సాయి ఇన్సర్ట్ అబోవ్ అన్నాను, ఎస్ఎస్ఎస్కి ఇన్సర్ట్ బిలో అన్నాను. అంటే ఒక రోని యాడ్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఇన్సర్ట్ అబోవ్, ఇన్సర్ట్ బిలో. మన కర్సర్ నుంచి పైన కావాలా, మన కర్సర్కి కింద కావాలా, ఇన్సర్ట్ అబోవ్, ఇన్సర్ట్ బిలో అనే ఆప్షన్స్ రో ఇన్సర్షన్కి యూజ్ అవుతుంది, రైట్. సో మరి డిలీట్ చేయాలి అంటే మీరు ఒక రో అంటే ఏ సెల్ అయినా సెలెక్ట్ చేయండి, లేదంటే ఈ 2 కాలమ్స్ అయినా సెలెక్ట్ చేయండి, డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, 2 కాలమ్స్ సెలెక్ట్ అయిపోతాయి. అయిన తర్వాత డిలీట్లోకి వెళ్ళి డిలీట్ కాలమ్స్ రోస్ ఇప్పుడు మనం చేయాల్సింది, పొరపాటున కాలమ్స్ అన్నారు అనుకోండి, మీరు సెలెక్ట్ చేసిన అన్ని కాలమ్స్ కాబట్టి మొత్తం టేబుల్ ఎగిరిపోతుంది. కాబట్టి మీరు డిలీట్ రోస్ని డిలీట్ చేయాలి కాబట్టి రోస్ని సెలెక్ట్ చేశారు కాబట్టి డిలీట్ రోస్ అనండి, వెళ్ళిపోయింది. అదేవిధంగా తెలుగు హిందీ 2 అవసరం లేదనిపించింది, రెండింటిని సెలెక్ట్ చేశాను, డిలీట్ కాలమ్స్ అన్నాను, డిలీట్ రోస్ అండ్ డిలీట్ కాలమ్స్. అసలు టేబులే వద్దనిపించింది, డిలీట్ టేబుల్, రైట్. సో ఈ విధంగా ఉంటుంది లేఅవుట్ అనే ఆప్షన్. దాని తర్వాత ఇంకొక ఆప్షన్ ఇక్కడ ఏముంది అంటే డిలీట్ సెల్ అని ఉంది. సెల్ అంటే ఇప్పుడు ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్, రైట్. అంటే ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటంటే ఒక సెల్ని మాత్రమే డిలీట్ చేయాలి, రోని డిలీట్ చేయొద్దు, కాలమ్ని డిలీట్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ అనే సెల్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నాను, ఆ నేమ్ అనే సెల్ని సెలెక్ట్ చేయండి. డిలీట్లోకి వెళ్ళి డిలీట్ సెల్స్ అని ఎప్పుడైతే అంటారో మీకు డిలీట్ అయ్యేది నేమ్ అనేది డిలీట్ అవుతుంది, కానీ ఇక్కడ 2 ఆప్షన్లు అడుగుతుంది. మీరు ఆ సెల్ని నేను డిలీట్ చేస్తాను సరే, ఆ సెల్ ప్లేస్లోకి మ్యాథ్స్ని తీసుకురమ్మంటారా, అంటే రైట్లో ఉన్న ఏవైతే సెల్స్ ఉన్నాయో వాటిని లెఫ్ట్కి తీసుకురమ్మంటారా, లేదంటే అరుణ్ని పైకి తీసుకెళ్ళమంటారా, రైట్. ఆ సెల్ని అయితే డిలీట్ చేస్తా
కానీ రైట్ సైడ్లో ఉన్నాయి లెఫ్ట్కి తీసుకురమ్మంటారా, డౌన్ సైడ్లో ఉన్నాయి అప్కి తీసుకురమ్మంటారా, మీ ఇష్టం అని అడుగుతుంది. డిలీట్ సెల్స్, షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్ అంటే ఈ నేమ్ అనేది డిలీట్ అయిపోయి నేమ్ ప్లేస్లోకి మ్యాథ్స్, మ్యాథ్స్ ప్లేస్లోకి ఫిజిక్స్, ఫిజిక్స్ ప్లేస్లోకి కెమిస్ట్రీ అనేది రావడం జరుగుతుంది. రైట్. అదేవిధంగా ఇన్ షిఫ్ట్ సెల్స్ అప్ అంటే ఏమవుతుందంటే నేమ్ అనేది డిలీట్ అవుతుంది. దాని తర్వాత ఆ పైన ప్లేస్లో అరుణ్, ఆ పైన ప్లేస్లో కిరణ్ ఇలా రావడం జరుగుతుంది. రైట్. ఈ రెండింటిలో ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకుందాం. షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్ అన్నాను, నేమ్ డిలీట్ అయిపోయింది కానీ నేమ్ ప్లేస్లోకి మ్యాథ్స్, మ్యాథ్స్ ప్లేస్లోకి ఫిజిక్స్, ఫిజిక్స్ ప్లేస్లో కెమిస్ట్రీ, కెమిస్ట్రీ ప్లేస్లోకి టోటల్ రావడం జరిగింది, విచ్ ఇస్ ఇన్కరెక్ట్. రైట్. సో ఇలా చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఎక్కువ శాతం మనకి ఇన్సర్ట్ డిలీట్ సెల్స్ అనేవి యూజ్ చెయ్యము. కానీ మనకి ఏమనిపించిందంటే ఈ ఒక్కటి ఏదైతే సెల్ ఉందో ఈ సెల్ డిలీట్ అవ్వాలి, అట్లనే ఉండాలి, మ్యాథ్స్ ప్లేస్లో మ్యాథ్స్ ఉండాలి, ఫిజిక్స్లో ఫిజిక్స్ ఉండాలి అని అనిపించింది. అప్పుడు డిలీట్ ఆప్షన్ యూజ్ చేయకూడదు. మనం ఏం యూజ్ చేయాలి అంటే నాకు ఈ ప్లేస్ వద్దు కదా, అక్కడ కర్సర్ ప్లేస్ చేయండి. చేసిన తర్వాత ఇదే డిజైన్ ట్యాబ్లోకి వెళ్ళండి మళ్ళీ ఒకసారి. రైట్. ఇక్కడ డిలీట్ చేయట్లేదు సెల్ని ఏం చేస్తున్నానో చూడండి. సో డిజైన్ ట్యాబ్లోకి వెళ్ళాను. ఈ పర్టిక్యులర్ సెల్ యొక్క బార్డర్స్ నాకు కనపడకుండా ఉంటే చాలు. కాబట్టి నేను నో బార్డర్ అన్నాను. నో బార్డర్ అంటే మరి అరుణ్కి పైన లైన్ రాలేదు, మ్యాథ్స్కి లెఫ్ట్ రాలేదు కదా, అరుణ్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు అరుణ్కి పైన కావాలి కాబట్టి టాప్ బార్డర్ ఇచ్చేసాను, మ్యాథ్స్కి లెఫ్ట్ కావాలి కాబట్టి లెఫ్ట్ బార్డర్ ఇచ్చేసాను. ఇప్పుడు చూడండి మనం అనుకున్న విధానంగా నేమ్ అనేది డిలీట్ అయినట్టు కనబడుతుంది మనకి. రైట్. సో ఇలా కావాలనుకుంటే బార్డర్స్ అనేది ఆప్షన్ యూజ్ చేయొచ్చు మనం. అంతేగాని సెల్ని డిలీట్ చేయాలంటే మాత్రం వీ కెన్ డిలీట్ సెల్, బట్ రైట్ సైడ్లో ఉన్నాయి లెఫ్ట్ వస్తాయి, లేదంటే డౌన్లో ఉన్నాయి టాప్ వస్తాయి. రైట్. ఇది సెల్ డిలీషన్ చేసే విధానం. రైట్. నాకు ఇవేది వద్దు, డిజైన్ డిలీట్ వద్దు, ఏమొద్దు. అప్పుడు నేను ఏం చేయాలో చూద్దాం. ఓకే, అంత బాగానే ఉంది. కానీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేవి ఏంటివి అని అడిగితే ఏం చెప్తారు? సబ్జెక్ట్స్ సార్ అని చెప్తాం. మరి ఎక్కడైనా మెన్షన్ చేశారా మీరు? చేయలేదు. రైట్. అంటే పైన ఒక రో కావాలి, ఆ రోలో ఇదంతా సబ్జెక్ట్స్ అని రావాలి. అప్పుడు మ్యాథ్స్ని సెలెక్ట్ చేశాను, మ్యాథ్సో ఫిజిక్సో కెమిస్ట్రీ ఏదో ఒక ఈ రోలో ఉన్న ఒక సెల్ని సెలెక్ట్ చేశాను, ఇన్సర్ట్ అబో అన్నాను. అబో అనగానే నాకు కొత్త రో క్రియేట్ అయింది. మరి సబ్జెక్ట్స్ అని రాశాను. ఇప్పుడు మనం చూసినట్టయితే సబ్జెక్ట్స్ అనేది ఓన్లీ మ్యాథ్స్కే ఉంది, ఫిజిక్స్ కెమిస్ట్రీకి ఉందా? లేదు. కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా సబ్జెక్ట్స్ అని రాస్తామా? మనం అలా రాస్తామా? హెడ్డింగ్స్ రాయం, మూడింటికి కలిపి ఒకే దానిలో రాస్తాం. కాబట్టి ఈ 3 సెల్స్ని నేను ఏం చేయాలి? మెర్జ్ చేయాలి. మెర్జ్ అంటే కలిపేయడం. ఈ 3 సెల్స్ని సెలెక్ట్ చేసి మెర్జ్ అన్నాను. ఇప్పుడు చూడండి సింగిల్ సెల్ కింద మారిపోయింది. ఇప్పుడు నేను సబ్జెక్ట్స్ అని రాస్తే అది పర్ఫెక్ట్గా మ్యాథ్స్కి, ఫిజిక్స్, కెమిస్ట్రీకి అన్నింటికి వచ్చేస్తుంది. రైట్. ఇది మెర్జ్ సెల్స్ ఆప్షన్. ఇంకో దగ్గర ఇక్కడ చూడండి, నేమ్కి పైన ఒకటి ఎంటీ సెల్ ఉంది, అవసరం లేదనిపించింది నాకు, సెలెక్ట్ చేశాను 2, మెర్జ్ అన్నాను. టోటల్కి పైన ఒకటి ఉంది, సెలెక్ట్ చేశాను, మెర్జ్ అన్నాను. ఇప్పుడు ఒక లుక్లా కనబడుతుందా? పర్ఫెక్ట్. పైన ఒక స్కూల్ నేమో కాలేజ్ నేమో రావాలి. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? నేను ఇన్సర్ట్ అబో అనాలి. కొత్త రో క్రియేట్ అయిపోయింది. ఈ రోలో ఉన్న 3 సెల్స్ని మళ్ళీ మెర్జ్ చేశాను, XYZ స్కూల్ అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి వచ్చేసిందా? పర్ఫెక్ట్ ఉందనిపిస్తుంది కదా మనకి టేబుల్. ఇప్పుడు స్కూల్ నేమ్ ఉంది, లెఫ్ట్ సైడ్లో నేమ్ అంట, రైట్ సైడ్లో టోటల్ అంట, మధ్యలో సబ్జెక్ట్స్ అని ఇచ్చాడు. ఆ సబ్జెక్ట్స్ ఏంటి అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని ఇచ్చాడు. సో ఇలా చేయడం వల్ల ఏమైంది? నాకు ఒక టేబుల్కి ఒక కరెక్ట్ క్లారిటీ అనేది రావడం జరిగింది మెర్జ్ చేయడం వల్ల. సరే, ఒకవేళ అంటే నా ఇంటెన్షన్లో నాకు స్ప్లిట్ చేయాలనిపించింది, అంటే విడదీయాలనిపించింది. అప్పుడు నేను ఏం చేయాలంటే స్ప్లిట్ సెల్స్ అనండి, ఎన్ని కాలమ్స్ కింద విడదీయాలనుకుంటున్నారో ఎంటర్ చేసి ఓకే అండి. 8 కాలమ్స్ అన్నాను, 8 కాలమ్స్ రావడం జరిగింది. మళ్ళీ మెర్జ్ కలపాలంటే మెర్జ్ అనండి. స్ప్లిట్ సెల్స్ ఎన్ని కాలమ్స్ కావాలి? మెర్జ్ సెల్స్ సింగిల్ సెల్ కింద మారిపోవడం. ఇది స్ప్లిట్ సెల్స్ అండ్ మెర్జ్ సెల్స్కి సంబంధించింది. రైట్. దాని తర్వాత మనకి ఇక్కడ స్ప్లిట్ టేబుల్ అని కూడా ఉంది. కిరణ్ వరకు పైన టేబుల్లోకి వెళ్ళిపోవాలి, వరుణ్ నుంచి కొత్త టేబుల్ రావాలి. చూడండి సపరేట్ అయిపోయిందా లేదు?
సో ఈ విధంగా మనం టేబుల్ని కూడా స్ప్లిట్ చేయొచ్చు, కానీ ఎక్కువ ఈ ఆప్షన్ యూజ్ అవ్వదు మనకి, బట్ స్టిల్ రైట్. ఇది టేబుల్ డిజైన్కి సంబంధించిన థింగ్ అనమాట. టేబుల్ని సెలెక్ట్ చేసేసి మెర్జ్ సెల్, స్ప్లిట్ టేబుల్ అనే ఆప్షన్ యూజ్ చేస్తున్నాం, రైట్. దాని తర్వాత సెల్ సైజ్ అని ఉంది. ఇక్కడ చూడండి, ఇదేంటి, రో యొక్క హైట్. ఇఫ్ యూ ఇంక్రీజ్, ఎందుకు అన్నీ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే అన్నీ సెలెక్ట్ చేసిన నేను. అన్నీ సెలెక్ట్ చేయకుండా ఒకటే రో సెలెక్ట్ చేశాను అనుకోండి, ఇంక్రీజ్ అంటే ఒక్క రోనే ఇంక్రీజ్ అవుతుంది, రైట్. సో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, టేబుల్ మొత్తాన్ని ఇంక్రీజ్ చేయాలా లేదంటే చేయకూడదా అనేది మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా విడ్త్ కూడా, కాలం విడ్త్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ మనం మెర్జ్ చేసాం కాబట్టి ఈ XYZ స్కూల్ అనేది ఒక సింగిల్ సెల్ లాగా అయిపోయి విడ్త్ అనేది డిఫరెంట్గా వచ్చేస్తుంది. సో డోంట్ డూ, ఏంటి, మెర్జ్ చేసిన సెల్స్ మీద మనము విడ్త్ అనేది చేంజ్ చేయకుండా ఉండడమే బెటర్. ఇది హైట్, ఇది విడ్త్. ఇందాక అన్నాను కదా, టేబుల్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఒక ఆప్షన్ మళ్ళీ చూస్తామని, అది ఇక్కడ ఉంది, ఆటో ఫిట్. ఆటో ఫిట్ కాంటెంట్ అనండి. కాంటెంట్ అంటే దాని లోపల ఉన్న టెక్స్ట్. ఆ టెక్స్ట్ ఎంత సైజులో ఉంటే అంత సైజులో మాత్రమే ఆ కాలం యొక్క విడ్త్ కానీ రో యొక్క హైట్ కానీ అడ్జస్ట్ అవుతాయి. చూడండి, మ్యాథ్స్లో 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి అంత విడ్త్ వచ్చింది, కెమిస్ట్రీలో 3 లెటర్సే ఉన్నాయి కాబట్టి అంతే విడ్త్ రావడం జరిగింది. సో ఇఫ్ యూ ఇంక్రీజ్, ఇప్పుడు నేను చూడండి టెక్స్ట్ ఇంక్రీజ్ చేస్తాను, ఏమవుతుంది, లోపల ఉన్న కాంటెంట్ ప్రకారం విడ్త్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఇది ఆటో ఫిట్కి సంబంధించిన థింగ్, ఆటో ఫిట్ కాంటెంట్స్. ఆటో ఫిట్ విండో అంటే ఏంటి, విండో అంటే ఇక్కడ నుంచి మొదలుకుంటే ఇక్కడి వరకు. సో ఆటో ఫిట్ విండో అనండి, ఆటోమేటిక్గా రావడం జరిగింది. ఆటో ఫిట్ విండో, ఆటో ఫిట్ కాంటెంట్. మరి ఆటో ఫిట్ ఫిక్స్డ్ కాలం విడ్త్ అంటే ఏంటి అంటే, అది చూడండి, ఫిక్స్డ్ కాలం విడ్త్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, నేను ఈ కాలం విడ్త్ని తగ్గించేసాను. తగ్గించేసి ఈసారి నేను డిజైన్లోకి వెళ్ళి ఆటో ఫిట్ కాంటెంట్ అన్నాను, దాని తర్వాత ఫిక్స్డ్ కాలం విడ్త్ అని ఆటో ఫిట్ విండో అన్నాను, రైట్. సో ఇక్కడ ఏంటంటే నాకు ఈ కాలం యొక్క విడ్త్ని నేను ఫ్రీజ్ చేసేసుకోవచ్చు అన్నమాట, రైట్. ఆటో ఫిట్ విండో. ఇప్పుడు నేను ఏం చేశాను, కాలం విడ్త్ తగ్గించాను, చూడండి కాలం విడ్త్ తగ్గించాను, తగ్గించేసి ఆటో ఫిట్ విండో అన్నాను. చూడండి, ఈ నేమ్ అనే కాలం విడ్త్ అట్లనే ఉంది, మిగతాయి అడ్జస్ట్ అయినాయి. ఫిక్స్డ్ కాలం విడ్త్ అనేది మనం ఇట్లా యూస్ చేసుకోవచ్చు, రైట్. ఇది ఆటో ఫిట్కి సంబంధించిన థింగ్. ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో ఓకే, విల్ సీ రైట్ నౌ. బట్ 6 minutes రిమైనింగ్ ఉంది ఈ సెషన్కి. సో చూద్దాం ఆ లోపల కంప్లీట్ అవుతుందా లేదా, లేదంటే నెక్స్ట్ మళ్ళీ రీజాయిన్ అవుదాం. డన్. ఇప్పుడు XYZ స్కూల్ అని ఉందమ్మా. ఈ రో యొక్క హైట్ ఇక్కడ నుంచి ఇంక్రీజ్ చేసుకోవచ్చు, విడ్త్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని చెప్పాను. మెర్జ్ చేసిన సెల్స్ మీద విడ్త్ అనేది అప్లై చేస్తే మనకు టేబుల్ షేప్ అనేది మారిపోతుంది కాబట్టి డోంట్ డూ దట్. సరే, ఇక్కడ ఇప్పుడు చూడండి, కిరణ్ అనే సెల్ ఏదైతే ఉందో ఆ యొక్క హైట్ని ఇంక్రీజ్ చేశాను. కిరణ్ యొక్క ఏదైతే సెల్ ఉందో ఆ హైట్ని ఇంక్రీజ్ చేశాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వరుణ్ యొక్క రో, కిరణ్ యొక్క రో సేమ్ హైట్లో ఉన్నాయా, లేవు. కానీ నాకేమనిపించింది అంటే రెండింటిని ఈక్వల్ చేద్దాం అనిపించింది. అప్పుడు డిస్ట్రిబ్యూట్ రోస్ అనే ఆప్షన్ ఉంటుంది. డిస్ట్రిబ్యూట్ రోస్ అంటే ఉన్న హైట్ని రెండు ఈక్వల్గా పంచుకోండి అని అర్థం. నేను క్లిక్ చేయకముందు ఈ డిస్ట్రిబ్యూట్ రో పైన క్లిక్ చేయకముందు ఒకలా ఉంది, క్లిక్ చేసిన తర్వాత రెండు ఈక్వల్ అయిపోయినాయి, చూడండి, రైట్. అదేవిధంగా ఇప్పుడు మనం సెలెక్ట్ చేసింది అరుణ్ నుంచి 60 మార్క్స్ వరకు రెండు కాలమ్స్ని సెలెక్ట్ చేసాం. అరుణ్ కాలం ఏమో అంటే అరుణ్ నేమ్స్ కాలం ఏమో చాలా చిన్నగా ఉంది, మ్యాథ్స్ కాలం ఏమో చాలా పెద్దగా ఉంది. వీటిని కూడా నేను డిస్ట్రిబ్యూట్ కాలమ్స్ అంటే రెండు ఈక్వల్గా మారిపోతాయి. చూడండి, డిస్ట్రిబ్యూట్ కాలమ్స్ ఉన్న కాలం విడ్త్ని రెండు ఈక్వల్గా పంచుకోండి అని అర్థం. డిస్ట్రిబ్యూట్ రోస్ అండ్ డిస్ట్రిబ్యూట్ కాలమ్స్. ఒక టేబుల్లో ఒక రో హైట్ ఎక్కువ ఉండి ఇంకో రో హైట్ తక్కువ ఉంటే వాటి రెండింటిని సెలెక్ట్ చేసేసి డిస్ట్రిబ్యూట్ రోస్ అంటే ఉన్న హైట్ని రెండు ఈక్వల్గా పంచుకుంటాయి. అదేవిధంగా కాలమ్స్ అంటే కాలమ్స్ కూడా ఈక్వల్గా పంచేసుకుంటాయి. ఇది డిస్ట్రిబ్యూట్ రోస్ అండ్ డిస్ట్రిబ్యూట్ కాలమ్స్కి సంబంధించిన థింగ్ అన్నమాట.
దాని తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీరు ఏ సెల్ అయినా అబ్జర్వ్ చేయండి, ప్రతి సెల్లో టెక్స్ట్ అనేది టాప్ లెఫ్ట్లో ఉంది. ఎందుకు ఉంది అంటే టాప్ లెఫ్ట్లో ఎందుకు ఈ టెక్స్ట్ ఉంది అంటే అలైన్మెంట్ టాప్ లెఫ్ట్ ఉంది ఇక్కడ. టాప్ సెంటర్ మధ్యలోకి వచ్చింది, టాప్ రైట్. పైన ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి? టాప్ లెఫ్ట్, టాప్ సెంటర్, టాప్ రైట్. మిడిల్ లెఫ్ట్, మిడిల్ సెంటర్, మిడిల్ రైట్. బాటమ్ లెఫ్ట్, బాటమ్ సెంటర్, బాటమ్ రైట్. మీకు మీ అవసరాన్ని బట్టి మనం దీన్ని ఎక్కడ ఫిక్స్ చేయాలనేది మనం డిసైడ్ చేస్తాం. అది సెంటర్ అన్నాను నేను. మిడిల్ అండ్ సెంటర్. అప్పుడు చూడండి టేబుల్ ఒక నీట్ లుక్తో మధ్యలో అంత టెక్స్ట్ అనేది కనబడడం జరుగుతుంది. ఇది అలైన్మెంట్స్లో 9 అలైన్మెంట్స్, సెల్ యొక్క 9 అలైన్మెంట్స్ ఈ విధంగా ఉంటాయి. అండ్ అదేవిధంగా డైరెక్షన్స్ 3 డైరెక్షన్స్ ఇస్తాడు. సో టెక్స్ట్ డైరెక్షన్ మీద క్లిక్ చేయండి. ఇదొక డైరెక్షన్, ఇదొక డైరెక్షన్, ఇదొక డైరెక్షన్. సో 3 డైరెక్షన్స్ 1, 2, 3. మీకు ఏ విధమైన డైరెక్షన్లో కావాలంటే ఆ విధమైన డైరెక్షన్లో మనం యూటిలైజ్ చేయవచ్చు టెక్స్ట్ డైరెక్షన్ అనేది. అండ్ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేసినట్టయితే నేమ్ అరుణ్, కిరణ్, వరుణ్ చూడండి చాలా దూరం దూరం ఎందుకు ఉన్నాయి? నేను డిలీట్ ఆప్షన్ యూజ్ చేసినా కొంచెమే ముందుకెళ్ళింది, ఆగిపోయింది. చూడండి ఆగిపోయిందా లేదా? ఎందుకు ఆగిపోయింది? ఈ లెఫ్ట్లో ఏమైంది మరి అంటే ఆ సెల్కి కూడా మార్జిన్ ఉంది, ఆ సెల్ లోపల కూడా మార్జిన్ ఉంది. ఆ ఏరియాని ఇంక్రీజ్ డిక్రీజ్ కూడా మనం చేసుకోవచ్చు. చూడండి లెఫ్ట్ మార్జిన్ 0.17 ఇచ్చాను. చూడండి ఇప్పుడు ఇంత విడ్త్ ఇంక్రీజ్ అయిందా లేదా ప్రతి దానిలో? ఇంకా పెంచేద్దాం. అంటే మార్జిన్ నుంచి ఎంత దూరం ఉండాలి టెక్స్ట్? ఈవెన్ దో ఇప్పుడు మీరు నెక్స్ట్ లైన్లో రాసిన అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే అది మార్జిన్ ఏరియా, సెల్ మార్జిన్ ఏరియా కింద మనం తీసేసుకున్నాం. రైట్, ఇది దీనికి సంబంధించిన స్టోరీ. రైట్, దాని తర్వాత సార్టింగ్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ చూడండి నేను అరుణ్, కిరణ్ ఈ 4 రోస్ని సెలెక్ట్ చేశాను. వీళ్ళు ఒక ఆర్డర్లో ఉన్నారా అంటే లేరు. ఏ తర్వాత ఏం రావాలి? కేనే రావాలి. కే తర్వాత ఎస్ రావాలి, ఎస్ తర్వాత వి రావాలి. ఫస్ట్ లెటర్ చూసుకున్నట్టయితే సార్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళాను, అసెండింగ్ ఆర్డర్ అన్నాను, ఓకే అన్నాను. చూడండి అరుణ్, కిరణ్, సుమన్, వరుణ్ వచ్చేసారా లేదా? ఒక ఆర్డర్లో రావడం కోసం మనం యూజ్ చేసే ఆప్షన్ ఏంటి అంటే సార్ట్ టెక్నిక్. కన్వర్ట్ టు టెక్స్ట్ అని ఉంది. ఇప్పుడు ఇది టేబుల్ కదమ్మా, ఈ టేబుల్ని కామా సపరేటెడ్ వాల్యూస్ కింద మార్చేయాలనిపించింది. ఇది మీకు యూజ్ అవ్వదు ఎక్కువ, బట్ వినండి. కన్వర్ట్ టు టెక్స్ట్ అనండి, కామా సపరేటెడ్ సెలెక్ట్ చేయండి, ఓకేనండి. చూడండి టేబుల్ మొత్తం కామా సపరేటెడ్ వాల్యూ అయిపోయింది. సో ఇలా చేయడం వల్ల టేబుల్ డిజైన్ చేయడం కూడా వేస్ట్, అనవసరం. రైట్, లేదు నాకు డిఫరెంట్ హైఫన్ రావాలి, లేదంటే స్టార్ రావాలి మధ్యలో, అదర్ అని సెలెక్ట్ చేసి స్టార్ అన్న. చూడండి అన్ని స్టార్ సపరేటెడ్ వాల్యూస్ వచ్చాయి. ఇట్లా మనం ఏ విధంగా కావాలి టేబుల్ని తీసేసి వేరే సింబల్తో సపరేషన్స్ ఎలా చూపించుకోవాలనేది కన్వర్ట్ టు టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. రైట్, సో డూ వన్ థింగ్ గైస్, rejoin again. I'll restart this session. Please rejoin again. Okay, so it's all okay, 1 minute ఉంది. So please rejoin. I'll ఇప్పుడే మళ్ళీ rejoin అవ్వండి.